న్యూస్ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం పక్కా అని అన్నారు భువనగిరి ఓబీసీ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆప్కి బార్ చౌసో బార్ అనే నినాదంతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తోంది. 400 సీట్లకు పైగా రావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుర్రా నర్సయ్య గౌడ్ గతంలో ఉద్యమకారుడని, డాక్టర్గా సేవలందిస్తూ 2014లో ఏకంగా పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి పదత బుర్రా నర్సయ్య అని ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరారు. నర్సయ్య గౌడ్ గారు మన యొక్క ఉద్యమకారుడు, డాక్టరు, సోషల్ డెవలప్మెంట్ను కోరుకునే గొప్ప వ్యక్తి మన బూర నర్సన్న. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అదేవిధంగా గడిచిన రోజులలో పార్లమెంటు 2014లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి మరి భువనగిరి పార్లమెంటును ఎంతో అభివృద్ధి చేసిన మరి అభివృద్ధి ప్రదాత కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓట్లేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మోదీ గారు మహిళా రిజర్వేషన్, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ని ఆమోదింపజేసినటువంటి గొప్ప నేత మన ప్రధానమంత్రి మోదీ గారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే రిజర్వేషన్ల మీద అవాస్తవాలు మాట్లాడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిగా, సమాఖ్య స్ఫూర్తిగా ఈరోజు రిజర్వేషన్లను పొందుపరిచి మరి రక్షణ ఇచ్చి మనందరూ కూడా మరి రిజర్వేషన్లను అందించే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఈరోజు ఒక ఆదివాసీ మహిళని ఇలా చేసినటువంటి ఘనత మన మోదీది. అదేవిధంగా ఈరోజు ఇంకా 27 మంది మంత్రులను ఓబీసీలకు ఇచ్చిండు కేంద్రంలో. ఇది ఎప్పుడైనా జరిగిందా? అదేవిధంగా ఎంబీబీఎస్ పీజీలలో ఇవాళ పేద పిల్లలందరూ కూడా, ఇటు మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, బాలురు కావచ్చు, పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలని